ఒకే రోజు 2 రాష్ట్రాల్లో ఇద్దరు గవర్నర్లు ప్రభుత్వాలతో విభేదించినటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ ప్రభుత్వాలు ఆ గవర్నర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూడా. ఒకటి తమిళనాడు గవర్నర్. అక్కడ సాధారణంగా అసెంబ్లీ సమావేశాలప్పుడు జాతీయ గీతం పాడడం సహజం, అది బాధ్యత. కానీ తమిళనాడు అనేటటువంటిది ప్రత్యేక దేశం కింద భావిస్తున్నారు వాళ్ళు. ఈ దేశంలో భాగం కాదనుకుంటున్నారు. ఈ దేశ ధర్మాలను అంగీకరించరు, సనాతన ధర్మాన్ని అంగీకరించరు, హిందువులు వేధిస్తారు, ప్లస్ వాళ్ళు వితండవాదం చేస్తారు. పెరియార్ సంప్రదాయం అంటూ జాతీయ గీతం కంటే వాళ్ళ తమిళ గీతం సపరేట్ అంటారు. జాతీయ గీతం పాడలేదు. జాతీయ గీతం పాడకపోవడంతో తమిళనాడు గవర్నర్ వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. నెంబర్ 1, అది తప్పు అనేవాడు తప్పు. ఎందుకంటే జాతీయ గీతం పాడనోడు ఈ దేశంలో ఉండటానికి అనర్హుడు నన్ను అడిగితే. నెంబర్ 1. నెంబర్ 2, కేరళ సాధారణంగా ప్రభుత్వం రాసిచ్చినదే చదువుతాం అనేటువంటిది గవర్నర్లు చేస్తారు. అందులో తప్పులు ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని మళ్ళీ రెఫరెన్స్ అడగచ్చు. లేదు ఇదే కరెక్ట్ అని ప్రభుత్వం వాదిస్తే ఆ స్పీచ్ని రాష్ట్రపతికి పంపించవచ్చు, ఆపచ్చు. కానీ అట్లాంటివి చెయ్యరు సాధారణంగా. లేదా వివరణ ఇవ్వాలి గవర్నర్, అట్లాంటిది ఏమి ఇవ్వరు, ఆపేస్తారు. ఈ ఆపేసినటువంటి పరిణామాలతో కేరళ గవర్నర్ అక్కడ 3 పేరాలు తాము రాసిచ్చింది చదవలేదంటూ అక్కడ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ స్పీకర్ ఆ గవర్నర్ చదవకపోయినా అదంతా చదివినట్టుగానే మేము రికార్డుల్లో నమోదు చేస్తామని ప్రకటించారు. అక్కడ గవర్నర్ ఆ విధంగా రివర్స్ అయ్యారు.